ఇండియా నుంచి ఫస్ట్ టైం కువైట్‌కి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఒకే రీతిలో అయితే సాగనంపుతారు. కానీ కువైట్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ స్థాయిని బట్టి అయితే స్వాగతం అనేది చెప్తారు. అది ఎలా మొత్తం అంతా సెటిల్ అయిపోయి మొత్తం ఒక 4 ఇల్లులు ఎనకాల ఉండి కొంచెం బంగారం ఉండి రూ. 4 ఎనకాల ఉంటే ఒకలా స్వాగతం చెప్తారు. అదే వెళ్ళిన వాళ్ళు అప్పులతోనే ఉండి వాళ్ళు సంపాదించినట్టు అయిపోతా ఉండి అప్పులు తీరకపోయి ఏమీ వెనకాల వేసుకోకపోతే వాళ్ళనైతే ఒకలా స్వాగతం చెప్తారు. అది ఎలా అంటే రూ. 4 ఉన్న వాళ్ళని, 4 డబ్బులు ఉన్న వాళ్ళని, కొంచెం బంగారం ఉన్న వాళ్ళని అయితే వాళ్ళు వచ్చిన కాడి నుంచి కూడా వెళ్ళే వరకు వాళ్ళ వెనకాలే తిరుగుతూ వాళ్ళతో చుట్టూరే తిరుగుతూ ఉంటారు. అదే ఏమీ సంపాదించకుండా ఇంకా సెటిల్ అవ్వకుండా ఉన్న వాళ్ళు అయితే ఏమ్మా వచ్చావా అని అడుగుతారు. వచ్చినప్పుడు కనబడతారంతే, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ మొహాలంటూ కనబడవు. ఇప్పుడు జనాలైతే ఇలా ఉన్నారు. మనిషిని చూసైతే కాదు